ఇలాగా దాన్ని పొట్టు తీసేసి పెట్టుకోవాలి. ఒక కప్పు షుగర్ పెట్టుకోండి. షుగర్ వేయాలి కదా. ఇవి చూసారు కదా, ఇవి ఏంటంటే జీడిపప్పు అండ్ బాదము వీటిని జస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ బాదం పాలు కాస్తున్నాను, బాదం గిరి అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఎలా చేస్తానేంటో చూస్తూ ఉండండి. ఈ చేసిన పేస్ట్ని అయితే ఇప్పుడు ఈ పాలల్లో అయితే వేసేయాలి. ఇక్కడ కాగుతున్న పాలల్లో అయితే ఈ పేస్ట్ అయినప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం పసుపు అయితే వేసాను, లైట్గా జస్ట్ చిటికుడు, ఎక్కువ కూడా వేసుకోకూడదు, మళ్ళీ పసుపు స్మెల్ అన్నది వస్తుంది, తక్కువగా వేసాను. ఇది బాదం పేస్ట్ వేసాను. వేసిన తర్వాత ఇది ఇలా కొంచెం మరి ఇందులో ఆ పేస్ట్ ఇందులో వేసుకుని ఇలా మరగాలి పాలు అన్నది. ఇంకా చాలా ఇంకా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, చూసారు కదా, ఇవి జీడిపప్పులు అన్నవి ఇంక ఇలాగా పాలు వేసేసుకోవాలి. ఇంక కాగిపోయిన తర్వాత